వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రెసెంట్ మనం జహీరాబాద్లో ఉన్న పిఎంఎన్ఆర్ విందు భోజనానికి వచ్చేసామండి. విందుగా పసందుగా టేస్టీ ఫుడ్ మనకి చేసి చూపిస్తామంటున్నారు. ఆ టేస్టీ ఫుడ్ ఏంటో చూసేద్దాం పదండి. పిఎంఎన్ఆర్ విందు భోజనం రెస్టారెంట్లో స్పెషల్స్ ఏంటి, ఈరోజు మనకి ఏం స్పెషల్స్ చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. హలో, హాయ్, మీ పేరు? కిషన్ గారు. సో కిషన్ జీ, ఏం వెరైటీస్ చూపిస్తున్నారు? చికెన్ డ్రమ్ స్టిక్, చికెన్ 555 ఈ హోటల్లో మంచి ఉంది టేస్ట్. ఫస్ట్ చికెన్ డ్రమ్ స్టిక్ బనా करके खिलाएंगे आप लोगों को. ఓకే, సో ఫస్ట్ అయితే ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయంటండి. అండ్ 555 కూడా బాగుంటుంది అంటున్నారు, అండ్ చికెన్ డ్రమ్ స్టిక్స్ కూడా బాగుంటుంది అంటున్నారు. అండ్ ఫస్ట్ అయితే మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తామన్నారు. కిషన్ గారు చేసి చూపిస్తారు. ఇప్పుడు మీరు కూడా పిన్ టు పిన్ చూసుకోండి, ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. ఓకే కిషన్ జీ, స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఫస్ట్ గ్యాస్ ఆన్. ఓకే, గ్యాస్ ఆన్. సో నెక్స్ట్ మనం ఇందులో ఆయిల్ ఆల్రెడీ వేసారండి. కడాయిలో ఆయిల్ వేడి చేస్తున్నారు. సో ఇక్కడ మనకి అన్ని వాష్ చేసిన డ్రమ్ స్టిక్స్ తీసుకున్నారు, ఇదంతా పచ్చివి. ఫస్ట్ మ్యాగ్నెట్. ఓకే, సో మనం చికెన్ డ్రమ్ స్టిక్ మ్యారినేట్ చేయాలండి. ఫస్ట్ సాల్ట్. ఓకే, సాల్ట్. సెకండ్ మిర్చి పౌడర్. ఓకే, ధనియా పౌడర్. ధనియా పౌడర్. బ్లాక్ పెప్పర్. ఓకే, పెప్పర్ పౌడర్ కూడా వేశారు. బ్లాక్ పెప్పర్. ఇది పిఎంఎన్ఆర్ స్పెషల్ మసాలా. ఓ, పిఎంఎన్ఆర్ విందు భోజనం స్పెషల్ మసాలా అంట. ఏం వేస్తారు, ఏం మిక్స్ చేస్తారా స్పెషల్? ఇది సీక్రెట్ ఉంది. చెప్పరంట, సీక్రెట్ అంట, చెప్పరంట. సో ఓకే, అండ్ గరం మసాలా వేశారు. చిల్లీ గార్లిక్ కీమా. ఓకే, సో ఈ పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఇంకా జింజర్ కూడా వేసారా? ఇక్కడ అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నారండి మొత్తం కూడా. సో చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నారు బౌల్లో. ఓకే, సో అది కూడా వేసా. సెకండ్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్. ఓకే, సో చికెన్ మీరు ఎంత తీసుకున్నారు క్వాంటిటీ? 100 grams. పీస్ బోలో 4 పీస్. ఓకే, సో 4 పీస్లో చికెన్ లెగ్ పీసెస్ అయితే తీసుకున్నారు. అండ్ కార్న్ఫ్లోర్ వేశారు. కార్న్ఫ్లోర్ తర్వాత మైదా పిండి వేస్తున్నారు. అండ్ మీది స్పెషల్ 555 కాకుండా ఇంకేమేమి స్పెషల్స్ ఇక్కడ ఉన్నాయి, ఏమేమి బాగుంటాయి మీ రెస్టారెంట్లో? स्पेशल भेज में स्पेशल रहता है इधर, और चिकन में जैसे चिकन लॉलीपॉप, जिंजर चिकन अन्नी. ఓకే, జింజర్ చికెన్ లాలీపాప్ ఆర్ ఇంకా బిర్యానీ. బిర్యానీ చికెన్ బిర్యానీ. ఓకే, 65 బిర్యానీ. సో బిర్యానీలో ఎన్ని వెరైటీస్ ఉంది మీ దగ్గర? బిర్యానీలో 100 కమ్ సే కమ్ 100 వెరైటీస్. 100. ఓ మై గాడ్, 100 వెరైటీలు ఉన్నాయంటండి వీళ్ళ దగ్గర. ఓకే, సో ఎగ్ కూడా వేశారు ఇందులో. ఎగ్ వేసేసి మిక్స్ చేస్తున్నారు. ఓకే, సో కొంచెం మొత్తం అంతా చికెన్ లెగ్ పీసెస్కి మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో అవన్నీ కూడా వాటికి పట్టాలన్నమాట. సో అప్పుడు మనకి ఆ లెగ్ పీస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇంకా మ్యాగ్నెట్ రెడీ. ఓకే, రెడీ అయిపోయిందా? మనం ఎంతసేపు ఇది నానబెట్టుకోవాలి, ఇట్లాగా పక్కన పెట్టుకోవాలి? 10 సెకండ్ తక్ ఇస్కో ऐसे छोड़ देंगे. ఓకే, సో ఇక్కడ రెస్టారెంట్స్లో ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసేస్తూ ఉండాలి కాబట్టి ఇమీడియట్గా వీళ్ళు ఇక్కడ అన్నీ కలిపేసి మిక్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా చేసేస్తారండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఒక 1 hour 2 hours అట్లా మ్యారినేట్ చేసుకుంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ క్యా హై? ఆయిల్ మే ఫ్రై करना है इसको. ఓకే, సో డీప్ ఫ్రై చేయాలి కాబట్టి సో ఆయిల్ కూడా ఎక్కువ తీసుకున్నారు. అండ్ మనకి మిక్స్ చేసేసారు కదా, ఏమేమి మిక్స్ చేశారో అన్నీ చూసుకున్నాం కదా. గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అలాగే కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఇంకా ధనియా పౌడర్, ఇంకా చిన్న చిన్న పీసెస్ లాగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నారు. అలాగే వెల్లుల్లి, అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఎగ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసి పెట్టుకున్నారు. ఓకే,
ఆయిల్ గరం హో గయా. हो गया. సో ఒక్కొక్క లెగ్ పీస్ తీసుకొని మొత్తం ఏదైతే మిశ్రమం మనం మిక్స్ చేసామో అది వేస్తున్నారు. దానికి మొత్తం పట్టినట్టు ఆయిల్లో వేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ కుక్ చేస్తున్నారు? 3 years. 3 years. సో కుకింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? 16 sir. 16 ఇయర్స్. మీకు 16 ఇయర్స్ ఉన్నప్పుడు, ఈయనకి 16 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కుకింగ్ అనేది స్టార్ట్ చేశారంట. సో బాగా ఎక్స్పర్ట్ అనమాట కుకింగ్లో. అయినా అర్థమైపోతుంది. ఈ రెస్టారెంట్లో మీరు 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారా? మీరు స్పెషల్గా చేసే డిషెస్ ఏంటి? హోటల్కి సంబంధించి కాకుండా మీరు చేసే స్పెషల్ డిష్? मटन कीमा बॉल्स. ఓ, మటన్ కీమా బౌల్స్ తయారు చేస్తారంట. అండ్ మీకు ఇష్టమైన డిష్, బాగా తినేది ఏం తింటారు? बिरयानी, ఓకే ये अपना हैदराबादी दम बिरयानी, ఓకే. और ये तेलंगाना फ्राइड राइस. ఓ, हाँ. సో అవన్నీ ఇష్టం మీకు. సో అన్నీ కూడా మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేస్తున్నాము. సో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ వరకే ప్రాసెస్ అయిపోయిందా లేకపోతే ఇంకా ఉందా అనేది నాకైతే తెలియదు. మన కిషన్ గారు అయితే చేసి చూపిస్తారు. ఓకే, కానీ ఇక్కడి వరకు ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉందండి. ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు మనం. చాలా ఈజీ ప్రాసెస్. इसी प्रोसेस. ఇంకా ఎక్కువగా 1 or 2 hours మ్యారినేట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కదా. टेस्ट, हाँ टेस्ट ज़्यादा आता है उसमें. సో టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందంట. సో మనం ఇంట్లో అయితే కొంచెం లేట్గా మనం ఇది మ్యారినేట్ చేసుకుని 1 or 2 hours అట్లా నానబెడితే కనుక ఇంకా టేస్ట్ అనేది ఇంక ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారు. సిమ్లో ఫ్రై చేయాలా, ఎక్కువగా పెద్ద మంట పెట్టి చేయాలా? సిమ్లోనా? स्लो स्लो స్లో. ఓకే. సో ముక్క లోపల బాగా ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి నెమ్మదిగా ఫ్రై చేస్తున్నారండి. పెద్ద మంట పెడితే తొందరగా పైనంతా మాడిపోతుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి సిమ్లో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఫ్రై చేయాలి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, సరే అండి, తీసేసేయండి. సో ఫ్రై అయిపోయిందండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది చక్కగా. లోపల కూడా అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేశారు కాబట్టి మొత్తం కూడా ఫ్రై అయింది. అండ్ ఇంకా ప్రాసెస్ ఏం లేదు అని చెప్తున్నారు. ఇది డ్రై డ్రమ్ స్టిక్ రెసిపీ అనమాట. సో అందుకే ఇక్కడితో ఇక అయిపోయింది. సో మనకి చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోయింది. दिस इज ना. ఓ, రెడీ అయిపోయిందండి డ్రమ్ స్టిక్స్ క్రిస్పీ అండ్ డ్రై ఐటమ్ కాబట్టి సో ఇలాగే ఉంటుందంట. అండ్ ఇది ఎలా రెడీ చేయాలి, దీని ప్రాసెస్ ఏంటి మొత్తం అంతా చూసారు కదా. ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలోనే మనకి ప్రిపేర్ అయిపోతుంది. అండ్ ఎలా ఉంది అనేది టేస్ట్ చేసే ముందు ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది కూడా చేసి చూపిస్తాము. ఆ తర్వాత రెండు కలిపి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కిషన్ జీ, నెక్స్ట్ రెసిపీ ఏంటి? चिली पनीर मैडम. చిల్లీ పన్నీర్. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చిల్లీ పన్నీర్ అండి. ఆల్రెడీ నాన్ వెజ్ అయిపోయింది, చికెన్తో డ్రమ్ స్టిక్స్ చేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజ్ అనమాట, పన్నీర్తో చేస్తున్నారు. ఓకే, రెడీ, స్టార్ట్ చేద్దామా? स्टार्ट मैडम. ఓకే फर्स्ट ऑयल को चेंज करेंगे. ఓకే, ఇది ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ కాబట్టి తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వెజ్కి సపరేట్ కడాయి పెట్టేశారు. ఓకే, ప్రాసెస్ ఏంటి? फर्स्ट फ्रेश ऑयल डालेंगे. ఓకే, ఆయిల్ వేసుకున్నా. किलो के समथिंग. సో డీప్ ఫ్రై చేయాలా? जी मैम. ఓకే, డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకున్నారు. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ని బాగా కాగబెట్టాలి.
सेकेंड मैडम पनीर को थोड़ा मैग्नेट कर लेंगे. ఓకే. సో పన్నీర్ ఆల్రెడీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, డైమండ్ షేప్లో క్యూబ్స్, ఇక్కడ క్యూబ్స్ లాగా కాదు డైమండ్ షేప్లో కట్ చేశారనమాట ఇక్కడ. సో ఇలా పీసెస్ లాగా కట్ చేసేసి పెట్టుకున్నారు. ఓకే, ఈ పన్నీర్ని మ్యారినేట్ చేయాలి. जी मैम. ఇప్పుడు ఇందులో సాల్ట్, ఓకే, అండ్ కారం పౌడర్, सेकेंड టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాం. ఇది కావాలనుకుంటే మనం స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మైదా పిండి. मैदा పిండి. వీళ్ళు ఆల్రెడీ చెఫ్ కాబట్టి వీళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే ఇంత క్వాంటిటీ తీసుకోవాలి, ఇన్ని స్పూన్లు తీసుకోవాలని వీళ్ళకి అవసరం లేదండి. ఆ ప్రాసెస్ని బట్టి వీళ్ళు అందాజుగా అట్లా వేసేస్తూ ఉంటారనమాట. మనకే కొంచెం ఎంత వేయాలి ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అండ్ మైదా పిండి వేసిన తర్వాత మనకి కార్న్ఫ్లోర్ కూడా వేశారు. అండ్ కొన్ని వాటర్ కలుపుకుంటున్నారు. వాటర్ వేసుకొని మొత్తం కూడా వాటికి ఆ పౌడర్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కూడా మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఏమేమి మిక్స్ చేసామో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ को थोड़ा गरम कर लेंगे, थोड़ा ज़्यादा उसको. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. సో మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది రెస్టారెంట్ వీళ్ళది. అండ్ మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉంటాయంట. టిఫిన్స్తో పాటు బిర్యానీ, అలాగే స్టార్టర్స్, ఇంకా చికెన్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మీల్స్ ఇక్కడ స్పెషల్ అని చెప్తున్నారు. మార్నింగ్ టిఫిన్స్లో పూరి చాలా స్పెషల్ అని చెప్తున్నారు. అండ్ థాలీ అంట. సో ఇక్కడ థాలీ కూడా చాలా చాలా స్పెషల్ అంట. మీరు కనుక ఒకసారి ఈ పిఎంఎన్ఆర్ విందు భోజనం రెస్టారెంట్కి ఒకసారి విజిట్ చేస్తే కనుక ఇవి మాత్రం తప్పకుండా టేస్ట్ చేయండి. ఎంత టైం వరకు ఫ్రై చేయాలి? 5 minutes. ఒక 5 minutes లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్లో వెజ్ ఐటమ్స్ ఎక్కువ తింటారా కస్టమర్స్, నాన్ వెజ్ తింటారు? नॉन वेज ज़्यादा रहता. నాన్ వెజ్ ఎక్కువ తింటారు. मैम रेडी. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి. అయిపోయిందా అండి ప్రాసెస్? తీసేయచ్చు ఇంకా. సో లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అయిపోయింది, డీప్ ఫ్రై ప్రాసెస్. దీని తర్వాత కూడా ఇంకా ప్రాసెస్ ఉందంట. సో ఫస్ట్ అయితే మనం తీసేసుకున్నాం. పన్నీరు ప్రియులు ఉంటే గనక, పన్నీర్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ రెసిపీ తప్పకుండా తయారు చేసుకోండి. सेकेंड ऑयल चेंज करेंगे मैडम. ఓకే. उसमें इसको तड़का मार के बनाएंगे. సో కడాయి చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇంకా ప్రాసెస్ ఉందంట. వేరే కడాయిలో మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. फर्स्ट फ्राई पैन डालेंगे. ఓకే. सेकेंड स्वाद अनुसार ऑयल लेंगे. ఓకే. సో ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. సాస్ ప్రిపరేషన్ అనమాట ఇది. సాస్ सेकेंड गार्लिक कीमा. సో గార్లిక్ కీమా అంటే వెల్లుల్లిని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నారనమాట. ఓకే. सेकेंड मिर्ची, मिर्ची कीमा. పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నారు. ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలా? इसी फ्राई करो. ఓకే. ఫస్ట్ ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం వెల్లుల్లి వేయంగానే ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. पानी मैडम. పానీ. जी मैम. ఓకే. వాటర్ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నారు. सेकेंड मैम नमक. నెక్స్ట్ సాల్ట్. साल. ఓకే. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం మిర్చి. పౌడర్. సో కారం వేసుకున్నాం. అండ్ Black- నెక్స్ట్ వచ్చేసి black బ్లాక్ pepper. పెప్పర్ పౌడర్. ఓకే. Black pepper. నల్ల మిరియాల పొడి వేసుకున్నామండి. White అండ్ pepper. వైట్ పెప్పర్ పౌడర్. ఓకే. एरोमेटिक पाउडर.
అరోమాటిక్ ఓకే. టేస్టింగ్ సాల్ట్ అండి, ఇది మనం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. టమాటో సాస్, టమాటో సాస్, ఇది టమాటో సాస్. గ్రీన్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ ఓకే. జస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నారు, రెండు కూడా. రెడ్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఓకే. ఇది కూడా రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్స్. సోయా సాస్, సోయా సాస్ అండి. సో సోయా సాస్ కూడా సపరేట్గా తీసుకొని యాడ్ చేస్తున్నారు. ఇది ఎంత వేసుకోవాలి? థోడా సా 2 चम्मच ఓకే, 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. नेक्स्ट इसको थोड़ा मिला लेंगे. సో అన్నీ కూడా మిక్స్ చేసేసుకుంటున్నారు. ఏది కూడా వీళ్ళు చేసేటప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా అని ఏమీ టేస్ట్ చేయట్లేదండి. వీళ్ళకి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ కదా, ఎంత సరిపోతుందో వీళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. మనం మాత్రం ఇంట్లో కొంచెం 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 టేస్ట్ చేస్తూనే ఉంటాం, ఉప్పు సరిపోయిందా లేదా అని. మళ్ళీ కొంచెం వేస్తాం, మళ్ళీ టేస్ట్ చేస్తాం, మళ్ళీ వేసుకుంటాం. వీళ్ళు ఆల్రెడీ చాలా ప్రొఫెషనల్స్ కదా, సో అందుకని అసలు ఏం టేస్ట్ చేయట్లేదు. మేడం ये रेडी, अब इसको पनीर इसमें ఓకే, సాస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే డీప్ ఫ్రై చేసుకున్నామో పన్నీరు, ఇది అందులో వేసేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం గ్రేవీ ఐటమ్. ఇంతకు ముందు మనం చికెన్ ఐటమ్ ఏమో డ్రై ఐటమ్ చూసాం కదా, ఇది వచ్చేసి గ్రేవీ ఐటమ్. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. రెడీ మ్యామ్, రెడీయా? రెడీ. ఓకే, రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు. ఓ చిల్లీ రైట్. స్మెల్ మాత్రం అద్దరిపోతుందండి. టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను తిన్న తర్వాత కానీ చెప్పలేను. అండ్ చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయింది రెసిపీ. ఆల్రెడీ మనకి చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయింది అండ్ చిల్లీ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. సో 2 రెసిపీస్ కూడా తయారు చేసేసారు కిషన్ గారు. అండ్ కిషన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. 2 రెసిపీస్ కూడా మాకు చేసి చూపించినందుకు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట, మనం హ్యాపీగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసేద్దామా? పదండి. పిఎంఎన్ఆర్ విందు భోజనం రెస్టారెంట్ ఓనర్ మహిపాల్ గారు. సో ఈయనండి మహిపాల్ గారు. అండ్ ఈరోజు నాకు డ్రై డ్రమ్ స్టిక్స్ రెసిపీ ఒకటి చికెన్ది, అండ్ వెజ్ ఒకటి వచ్చేసరికి మనకి చిల్లీ పన్నీర్ రెడీ చేసి ఇచ్చారు మీ చెఫ్. అండ్ మీ రెస్టారెంట్లో బాగా ఫేమస్ ఐటమ్స్ ఏంటండి? చిల్లీ పన్నీర్ ఒకటి, మళ్ళీ వచ్చేసి చికెన్ 65, పేపర్ చికెన్, ఇవన్నీ స్పెషల్ మేడం. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక మనకు మాస్టర్కి తెలుసు చాలా ఐటమ్. బిర్యానీ ఇంకో స్పెషల్. మార్నింగ్ టిఫిన్స్లో పూరి, ఇంకోటి థాలీ స్పెషల్. మనకు మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 4 వరకు థాలీ స్పెషల్. సో హైవే పైన దగ్గరలో ఇక్కడ ఉంది కదా, సో మీ హోటల్ రెస్టారెంట్ పెట్టడం కూడా ఒక మంచి ప్లేస్లో పెట్టారు. కస్టమర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారా? వస్తుంటారు మేడం, చాలా క్రౌడ్ ఉంటుంది. సో మరి ఈ 2 రెసిపీస్ మాకు చేసి చూపించారు, ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. మీ దాంట్లో అన్ని స్పెషల్స్ అన్నీ చాలా బాగుంటాయి అని మీరు చెప్తున్నారు కాబట్టి నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చెప్పండి. సో ఫస్ట్ మనకి డ్రమ్ స్టిక్స్ ప్రిపేర్ చేశారండి, ఇది చికెన్ది. అండ్ ఇది మనం ఫస్ట్ టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. అండ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి అని చెప్పేసి మనకి చెఫ్స్ చెప్పారు. సో ఆ విధంగానే మనకి ఫ్రై చేశారు కాబట్టి లోపల అంతా కూడా చికెను బాగా ఉడికింది. అండ్ ఎక్కడ కూడా పచ్చి పచ్చిగా లేదండి. అండ్ కారం కానివ్వండి, ఉప్పు కానివ్వండి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. అండ్ మహిపాల్ రెడ్డి గారు, చికెన్ డ్రమ్ స్టిక్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. థ్యాంక్ యూ. చికెన్ డ్రమ్ స్టిక్స్ టేస్ట్ చేసేసాం కదా, సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. అండ్ నెక్స్ట్ వెజ్లోకి జంప్ చేద్దాం. ఇది వచ్చేసి పన్నీర్, చిల్లీ పన్నీర్ అనమాట, గ్రేవీ ఐటమ్. అండ్
ఇక్కడ నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా టేస్టీగా ఉంటాయి అని చెప్తున్నారు. అందుకని ఒక నాన్ వెజ్ ఒకటి వెజ్ ఐటమ్ ప్రిపేర్ చేపించా. అండ్ ఇది వచ్చేసి గ్రేవీ. సాస్ టేస్ట్ తెలుస్తుందండి. అండ్ పన్నీర్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అండ్ ఫైనలీ చిల్లీ పన్నీర్ సూపర్గా ఉంది టేస్ట్. దేని టేస్ట్ దాందే. ఇటు చికెను అండ్ నాన్ వెజ్ వెజ్ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మహిపాల్ రెడ్డి గారు 2 ఐటమ్స్ కూడా మీరు ఏదైతే చేసి చూపించారో 2 ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది డ్రై ఐటమ్, ఇది గ్రేవీ ఐటమ్. సో ఇంకా ఇక్కడ విందు భోజనం అంటే పిఎంఎన్ఆర్ విందు భోజనం రెస్టారెంట్లో చాలా ఐటమ్స్ టేస్టీగా ఉంటాయి అని అంటున్నారు. అండ్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తింటారు అని చెప్తున్నారు. సో అందుకే ఇంత టేస్టీగా అనిపిస్తుందేమో. సో ఇక్కడ ఉన్న చెఫ్లు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే తప్పకుండా టేస్ట్ చేయండి. మహిపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 2 ఐటమ్స్ కూడా అదిరిపోయాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రెస్టారెంట్కి విజిట్ చేయండి. అండ్ ఇది ఇవాళ మన ఏబిఎన్ ఇండియన్ కిచెన్. మరో టేస్టీ ఫుడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.